హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఓ స్వామీజీ దగ్గరికి ఒక అతను వచ్చాడు. స్వామి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి స్వామి. అసలు నేను ఎవరి జోలికి వెళ్ళను స్వామి. అయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో అర్థం కావట్లేదు స్వామి. బాధపడకు నాయన, నువ్వు ఎవరి జోలికి వెళ్ళకపోయినా ఒక్కోసారి జన్మ జన్మల కర్మఫలం వెంటాడుతుంది నాయన. స్వామి, అసలు పోయిన జన్మలో కర్మలు ఈ జన్మలో పనిచేయడం ఏమిటి నాకు అర్థం కావట్లేదు నాయన. కర్మఫలం అనేది రేడియో బ్యాటరీ లాంటిది నాయన. దానికి మనం బతికున్నామా చనిపోయామా అనే దాంతో సంబంధం లేదు. బ్యాటరీ బతుకుంది, రేడియో పాడుతుంది. బ్యాటరీ డెడ్ అయింది, అయినా సరే అది ఇచ్చుకుని కొడితే మనిషే రాగం తీస్తాడు. అలాగన్నమాట. స్వామి, బళ్ళో ఉండగా ఎన్ని పరీక్షలు రాసామో ఎప్పుడు బాధే పడలేదు. కానీ జీవితం పెట్టే పరీక్షలకి బాధ తన్నుకొస్తుంది స్వామి. నాయన, బళ్ళో పరీక్షలు రాయడం తేలిక, ఎందుకంటే అక్కడ నీతో పాటు అందరూ పరీక్షే రాస్తూ ఉంటారు. కానీ జీవితంలో రకరకాల మనుషులు, రకరకాల స్వభావాలు. ఇది ప్లే గ్రౌండ్ లో కూర్చుని పరీక్ష రాయడం లాంటిది నాయన. ఇక్కడ పరీక్ష మాత్రమే పరీక్షించదు, పరిసరాలు కూడా పరీక్షిస్తాయి. అసలు నీ సమస్యల్ని ఇంకో దృష్టికోణంలో చూసే ప్రయత్నం చేశావా? స్వామి, అవే సమస్యలు, అదే మనుషులు, ఎక్కడి నుంచి చూస్తే ఏమైంది స్వామి? అలా కాదు నాయన, ఒక్కోసారి చూసే దృష్టికోణం మారితే పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు కాకుంది, ఓ చెట్టు మీద వాలింది, చుట్టూ కొంతవరకు చూడగలుగుతుంది. ఇంకా పెద్ద చెట్టు మీద వాలింది, ఇంకొంచెం ఎక్కువ చూడగలుగుతుంది. చూసే చోటు మారితే చూడగలిగే పరిధి కూడా మారుతుంది నాయన. బాగా చెప్పారు స్వామి. ఇక్కడి నుంచి నా సమస్యల్ని ఇంకో కోణంలోంచి కూడా చూసి పరిష్కరించే ప్రయత్నం చేస్తాను స్వామి. శుభమస్తు. వెళ్ళిరా నాయన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం.